ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయి. రెండు ఒకేసారి వేయాలా? ఏం పర్లేదు, వేసేయి. ఇప్పుడు ఒకటి రవ్వ తీసుకున్నాను కదా, 3 వెయ్యాలి వాటర్. ఇంకా వెయ్యి. అయ్యో, భయపడుతున్నావా? అంటే ఇలా భయపడితే వంట ఎలా నేర్చుకుంటావు? యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా ఆంటీ, మెల్లగా అలవాటైపోతుంది. పర్లేదు బాబు, నువ్వు కనీసం నేర్చుకోవాలనైనా చూస్తున్నావు. అదే నా కూతురైతే వంటగదిలోకే రాదు. ఏదైనా అంటే గట్టిగా గయ్యాల్లా అరుస్తుంది. నువ్వు దాంతో ఎలా ఎగుతావో ఏమో. హే, లేచావా? వెళ్ళి బ్రష్ చేసుకొని రాపో. నీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేస్తున్నావు, వెళ్ళు. ఏంటయ్యా ఇంకా అలాగే చూస్తున్నావు? ఉల్లిపాయ వేగిందో లేదో చూడు. ఆంటీ ఏంటా చూపు, వెళ్ళు. అమ్మయ్య, వినేసిందంటావా? చూసేసింది కూడా. చూస్తే ఏమొద్ది? తన ఇంటికి రావద్దని చెప్పింది ఆంటీ. ఇదేమైనా దాని కొంప రావద్దనడానికి? ఇది నా ఇల్లు, నీకిష్టమైనప్పుడు రా. ఏ తలతిక్కదానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆంటీ, ఎందుకు భయపడుతున్నావు? నువ్వు నాకు కాబోయే అల్లుడివి. ఇలా పెళ్ళానికి భయపడితే ఎలా? అది నేను ఎలాగో దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను. కనీసం నువ్వైనా గ్రిప్లో పెట్టుకోవాలి కదూ. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ పెళ్ళయ్యేసరికి నువ్విలా పిలిస్తే ఇలా భయంతో వణుకుతూ నీ పక్కనొచ్చి నించోవాలి. ఏది చెయ్యాలన్నా నిన్నే అడగాలి. అలా చేస్తానని మాటివ్వు. మీ కూతురు ఇస్తుందంటే మాట, ఒక్కసారి అటు చూడండి. నువ్వింక వెళ్ళలేదా? అసలు నువ్వు నా తల్లివేనా? నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తానే. ఇంకేం మాట్లాడుకో, నీ సంగతి తర్వాత చెప్తా. ఆంటీ, ఉల్లిపాయలు బాగా వేగినట్టున్నాయి. నేను ఇంటికి రావద్దని చెప్పాను కదా. నేను రావాలనుకోలేదు, ఆంటీయే పిలిచారు. పిలిస్తే సిగ్గు లేకుండా వచ్చేస్తావా? రాకపోతే మళ్ళీ మన మధ్య ఏమైనా గొడవైంది అనుకుంటారు. అప్పుడు ఏమైందని మిమ్మల్ని అడుగుతారు, మీరు ఏదో ఒకటి అంటారు. మీ అమ్మ దానికి బాధపడతారు. ఇవన్నీ జరగడం కంటే నేను రావడమే బెటర్ అనిపించింది. నీకు నేను కోపిష్టి దానిలా కనిపిస్తున్నానా? చిచ్చి, అస్సలు లేదు. అసలు నా కోపమే రాదు తెలుసా? తెలుసు, మీ ఫేస్లోనే తెలుస్తుంది. ఉప్మా చల్లారిపోతుంది. నాకదో. ఆర్ యు ష్యూర్? జీడిపప్పు ఉప్మా మళ్ళీ మళ్ళీ చేయమన్నా మీ అమ్మగారు చేయరు. వావ్, మీకు వద్దంటే చెప్పండి, నేను లాగిచ్చేస్తాను. ఉప్మా కోసం మొహోసిపోయిన దానిలా కనిపిస్తున్నానా? అవును. వాట్? అంటే ఆంటీ చెప్పారు, మీకు ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు ఉప్మా చేసి పెడితే వెంటనే కూల్ అయిపోతారంటే కదా. మా అమ్మ నీకు అన్ని డీటెయిల్గా చెప్తున్నట్టుందిగా. నేను అడగకుండానే చెప్తున్నారు. మీ అమ్మగారికి నేను బాగా నచ్చినట్టున్నాను, కానీ మీకే నేను అసలు నచ్చానా లేదా అని డౌట్ వస్తుంది. ఇష్టం ఉందని చెప్పారు, కానీ ఇష్టం లేనట్టే బిహేవ్ చేస్తున్నారు. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, వెంటనే పెళ్ళి ఆపేస్తాను. వద్దు, ఇష్టం లేదని ఎవరు చెప్పారు? మరి నేను చేసిన ఉప్మా కూడా తినట్లేదు మీరు. ఇది నా మీద ఇష్టంలా లేదు, ఉప్మా మీద ఇష్టంలా ఉంది. జస్ట్ కిడింగ్, తినండి. లోపల ఉప్మా లేదా? ఉంది. మడలు తెచ్చుకో, నన్ను ఎందుకు చూస్తున్నావు? నేను తింటానులేండి, మీరు తినండి. ఇలా రోజు నా చుట్టూ తిరుగుతుంటే నీ జాబ్ పోతుందేమో. లేదు, ఇప్పుడు వెళ్తాను. గుడ్. మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఐ కెన్ గో బై మై సెల్ఫ్. అంజలి, తను డ్రాప్ చేస్తానంటున్నాడుగా, వెళ్ళు. సరే, నువ్వే డ్రాప్ చేయి. ఈవినింగ్ కూడా నువ్వే పిక్ చేసుకో, కానీ నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్స్ మాత్రం చేయకు. అయ్యో పర్లేదండి, నేను వెళ్తాను, మీరు వెళ్ళండి. వద్దు, నువ్వే డ్రాప్ చేయి. అయ్యో ఇట్స్ ఓకే అండి, నేను వెళ్తాను. లేదు, నువ్వే డ్రాప్ చేయాలి, చేస్తున్నావు. ఓకే ఓకే.
దానికి దగ్గర అవడం కొంచెం కష్టం బాబు, ఏమనుకోకు. అయ్యో అనుకోవడానికి ఏం లేదా ఆంటీ, పెళ్ళంటేనే ఇష్టం లేని అమ్మాయి ఎలాగో మన కోసం మారాలనుకుంటుంది. కొంచెం టైం ఇద్దాం. ఆ, అమ్మ బాబాయ్, నువ్వు మరీ ఇంత మంచోడు అంటే నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పు, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం కోసం టార్చర్ పెడదాం అనుకుంటున్నావా? అవ్వు. లేకపోతే వేరే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ఆంటీ ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా ఆంటీ, సడన్గా ఏమైంది? అంటే నువ్వు అన్నిట్లో ఇంత పాజిటివ్గా ఉంటే నమ్మలేకపోతున్నాను బాబు. మంచిగుంటే అనుమానిస్తారు, మంచిగా నటిస్తే అభిమానిస్తారు. ఈ సో కాల్డ్ సొసైటీలో మంచివాడికి స్థానం లేదంటీ, లేదు. అలాంటిది ఏం లేదమ్మా. పదనండి. కన్న కూతురు కంటే కాబోయే అల్లుడే ఎక్కువైపోయాడు. పెళ్ళయ్యాక చెప్తా వాడి సంగతి. అల్లుడేంటే వాడిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయావా? వాడిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు. కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకా వాడిని మైండ్లోకి తీసుకోకు. గాట్ ఇట్? గుడ్. ఈరోజు ఉప్మా నేర్చుకున్నావు కదా, రేపు దోశ వేయడం నేర్పిస్తా, సరేనా? ఓకే ఆంటీ. అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు, ఇంకెంతసేపే? వస్తున్నామా? చూడు కృష్ణ, ఇదేం బాలేదు. ఏం బాలేదు? నేను మా ఇంటికి రావద్దని చెప్పాను కదా. నేను రావద్దనే అనుకున్నానండి, కానీ మీ అమ్మగారు కాల్ చేసి నువ్వు వంట నేర్చుకుంటానన్నావు కదా, రాకపోతే ఎలా అని అడిగారు. దానికి నువ్వేమన్నావు? వద్దా ఆంటీ, అంజలికి ఇష్టం లేకుండా మీ ఇంటికి వస్తే బాగోదని చెప్పా. దానికి ఆవిడేమంది? దాని బోందా, దాని మాటలు అసలు పట్టించుకోకు, నువ్వు వెంటనే వచ్చేయమన్నా. ఇదంతా ఆవిడే అందా లేక నువ్వే చెప్తున్నావా? అయ్యో నిజంగా ఆవిడే అన్నారండి, కావాలంటే అడగండి. మీరు బాగానే ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. మధ్యలో నా ఫీలింగ్సే ఎవడు పట్టించుకోవట్లేదు. అలా అంటారేంటండి, నేను వంట నేర్చుకుంటుంది మీకోసమే కదా. నిన్ను అడిగానా నేను వంట నేర్చుకోమని? అంటే వంట నేర్చుకుంటే నేను ఇంప్రెస్ అయిపోతానా? మీరు ఇంప్రెస్ అయ్యారు కాబట్టే కదా పెళ్లి కొప్పుకున్నారు. మరెందుకు వంట నేర్చుకుంటున్నావు? చూడండి, ఇద్దరిలో ఒకరికైనా వంట రావాలి కదా. రేపు పెళ్ళాక ఆకలేసిందంటే ఇద్దరు మొహాలు ఒకరు చూసుకుంటే కడుపు నిండదు కదా, లేదు కదా. అలాగని ఆర్డర్స్ పెడితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. మీకు ఎలాగూ ఇంట్రెస్ట్ లేదు, కనీసం నన్నైనా నేర్చుకునివ్వండి. ఈవినింగ్ ఏ టైం రమ్మంటారు? మా అమ్మనాడి కనుక్కో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంజలి. గుడ్ మార్నింగ్. ఏం లేదు, ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. కమ్ టు మై క్యాబిన్. ఇప్పుడు పని పాటే ఉండదు. ఏంటే అప్పుడే మొదలు పెట్టేశాడా? ఒక్కసారి ఆన్సెట్ ప్రాజెక్ట్ ఓకే అవని ఆ క్యాబిన్లోనే కప్పెట్టేస్తావండి. ఇంకా ఆపు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నా ఇంటెన్షన్ అంటే నీకు తెలుసు కదా. హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నావా? మనం ఆడాల్సిన ఆట వేరే ఉంది అంజలి, అర్థం చేసుకో. చూడు, ఆఫీస్ అయిపోయే టైంకి నేను పార్కింగ్లో నా కార్లో వెయిట్ చేస్తూ ఉంటా. ట్రస్ట్ మీ, ఈ నైట్ నేను నీ జీవితంలో మర్చిపో, నాది హామీ. ఏయ్,
ఈరోజు కూడా మా బా వచ్చాడు, మా బంధువుల అబ్బాయి వచ్చాడని తప్పించుకున్నావు అనుకో, నువ్వు తప్పించుకోలే, ఖచ్చితంగా వస్తావు. ఎందుకో తెలుసా, రేపటికల్లా నేను ఆన్సైట్ క్యాండిడేట్ల లిస్ట్ పంపించాలి. క్లయింట్ నన్ను అడిగారు, దిస్ విల్ బి యర్ లాస్ట్ ఆప్షన్. ఇంకెళ్ళు. చెత్తనా కొడుకు ఇంతకు తెగించాడే వాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏమనుకుంటున్నాడే వాడు అసలు? వద్దే, నేను హెడేక్ అంతా తీసుకోలేను. అలా అంటావేంటి? అంటే వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? నేను కనుక వెళ్తే వాడిని చంపేస్తాను. నాకు వచ్చే కోపానికి వాడిని అక్కడే గొంతుమే కాలేజ్ తొక్కి చంపేస్తాను. కానీ ఎలాగైనా ఆ లిస్టులో నా పేరుండాలి. ఎలాగే ఫైనల్ చేసేది వాడే కదా. నేను ఇప్పుడే వస్తా. హలో కృష్ణ. హే, ఎవరు నువ్వు? హాయ్ సార్, ఐఎమ్ కృష్ణ. నువ్వు అంజలి వాళ్ళ మామయ్య అబ్బాయి కదా? అవును సార్. ఇప్పుడు ఏంది, నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినవా? మేనేజర్ గడ అంజలిని ఫామ్ హౌస్ తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశాడరా. అందులో ఏముంది, ఆన్సైడ్ వెళ్ళడానికి ఫ్లైట్ ఎక్కాలంటే ఈవిడ గారు వాడు మంచం ఎక్కాల్సిందే. ఎక్కిద్దంటావా? నాకైతే డౌటే లేదు. అయితే మన మేనేజర్ మంచి ఊపులో ఉన్నాడు అనమాట. నీకేమైంది రాకపోయావు? మేనేజర్ రూప్ మీద ఉంటాడనుకుంటే వాడు కారు ఊగుతుందేంట్రా? హా? హా? మావా, వీళ్ళు కారులోనూ మొదలెట్టేశారు మావా. హా? అమ్మాయి కదా సౌండ్ చేయాల్సి ఉంది, కారు సౌండ్ చేస్తుందేంటి? ఆపే 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 బ్రో. ఇప్పుడు ఏంది, అంజలి జోలికి రావద్దు అంతే కదా? ఆఫీస్లో జాయిన్ అయిన ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. బయట అమ్మాయిల జోలికి పోవచ్చా బ్రో? నీ కకృతి ఎదవా. మంచి ఆటగాడే మన మేనేజరు. కారు ఒకటి మాగిపోయింది ఏంట్రా? నువ్వు వెళ్ళి ఓపరా. నీకెందుకు అంత కోపం వస్తుంది? వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు, మధ్యలో నీ బాధ ఏంటి? అమ్మాయిలు ఈ మేనేజర్ని హెచ్ఆర్ని ఇంప్రెస్ చేసి మంచిగా డెవలప్ అవుతారు. మనమే వెట్టి చాకరీ చేసి కుక్కల్లా నెల జీతం కోసం పడిగాపులు కాస్తుంటాం. అసలు అమ్మాయిలు అందంగా తయారవుతుంది ఇలాంటి బెనిఫిట్స్ కోసమేమో. చిచ్చి. అంజలి, వీడు మాట్లాడేది నీ గురించి కాదు. నువ్విక్కడుంటే మరి కారులో? ఓహో, ఆ నడుము పట్టేసింది కాబట్టి కారు ఒకటి ఆగిపోయింది. ఇప్పటిదాకా కారులో ఉంది అబ్బాయా? మనం చూసింది చూస్తుంది అంతా నిజమేనా? ఇదేం పోయే కాలం రా మన మేనేజర్ గారికి. ఈ ఘోరాలు నేను చూడలేనమ్మా, నేను వెళ్ళిపోతున్నా. తను మీ ఫియాన్సీ కదా?
తను వస్తుంది. కనిపిస్తుంది. నేను చెప్పింది నాకు గుర్తుంది బ్రో. నువ్వు చెప్పాల్సింది నాకు ఐడియా ఉంది బ్రో. గుడ్. అంజలి, ఐఎమ్ వెరీ సారీ అంజలి. నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఇంకోసారి ఇబ్బంది సారీ, నిన్ను ఇంకోసారి ఇబ్బంది పెట్టను. ఇన్ని ఇబ్బందుల్లో బతకడం చాలా ఇబ్బందిగా ఉంది అంజలి. అమ్మయ్యా, ఎవరికి ఏ ఇబ్బంది లేకపోతే చాలా బాగుంటుంది అంజలి. నువ్వు నన్ను క్షమించినట్టేగా, ఇంకా వెళ్ళిపోతా అంజలి. క్షమించేసినట్టేగా, అయితే ఓకే, టేక్ కేర్. ఓ, నేను కదా కేర్ తీసుకోవాల్సిందే. ఏంటో సార్, నా ఆన్సైట్ ప్రాజెక్ట్. పిచ్చి అంజలి, ఇంత జరిగిన తర్వాత నేనేం లిస్ట్ యాడ్ చేస్తానా? ఛాన్సే లేదు. ఏంటి, మళ్ళీ మీ బావ చేత కొట్టిస్తానంటే మేనేజర్కి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నీ పేరు బ్లాక్ లిస్ట్లో పెట్టిస్తా. యాక్చువల్లీ ఆ పని ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. రేపే మనం మేనేజర్ ముందు మీట్ అవుదాం. ఓకేనా? రెడీగా ఉండు. ఏంటి బ్రో, మళ్ళీ కొడతావా? రా బ్రో. అసలుకే పార్కింగ్లో కొత్తగా సీసీటీవీలు పెట్టారంట, హెచ్డి క్వాలిటీ. నాకు కూడా ప్రూఫ్ ఉంటుంది. రేపు ఆఫీస్లో కలుద్దాం. ఐఎమ్ సారీ అంజలి, వాడు రివర్స్ అవుతాడని అనుకోలేదు. షటప్, జస్ట్ షటప్. వాడిని కొట్టాలని నాకు తెలీదా, లేక వాడిని కొట్టలేక? అసలు నీకు ఎవరు చెప్పారు? తన తప్పేం లేదు, నేనే. అవును, నువ్వే. తప్పంతా నీదే. కాదు, తప్పంతా నాది. నీకింత చనువిచ్చాను చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. అసలు నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి నువ్వెవరు? ఎవరు నువ్వు? పెళ్లి చేసుకునే అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే పట్టించుకోవాలి కదా. హో, పెళ్లి చేసుకునే అమ్మాయి. పెళ్లి చేసుకునే అమ్మాయి అనే కదా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను పెళ్లి చేసుకుంటున్నాను ఎవరు చెప్పారు? ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. ఇంకా నువ్వు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవడం మానే. హే కమాన్, దీనికే పెళ్లి క్యాన్సిల్ అంటే ఎలా? అసలు నాకు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటేనే కదా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయడానికి. ఏంటి? నాకు 3 monthsలో ఆన్సెట్ ప్రాజెక్ట్ ఉంది. అప్పటి వరకు మా అమ్మ నోరు మోయించడానికి నేను ఈ పెళ్లికి ఓకే చెప్పాను. అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకుని నీతో కాపురం చేయడానికి కాదు. మా అమ్మ పోరు తట్టుకోలేక నీకు ఓకే చెప్పానే, కానీ నువ్వొచ్చాకే తెలుస్తుంది మా అమ్మతో గొడవ పట్టమే బెటర్ అని. ఇంకా చాలు, ఆల్రెడీ నా ఆన్సెట్ ప్రాజెక్ట్ కట్టొచ్చావు. మళ్ళీ నా లైఫ్లో కడ్డు రాకు. బాయ్, గుడ్ బై. తప్పు చేశాను అంజలి. అప్పుడే నీకు నా ప్రేమ గురించి చెప్పేయాల్సింది. అలా చెప్పుంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉండేదాన్ని కాదేమో. ఐఎమ్ సారీ.